హాయ్ అండి, వెల్కమ్ టు గీతికా ఎంబ్రాయిడరీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి, మీకే అర్థమవుతుంది. ఏంటి అని అంటే ఇది ఒక ప్యాచ్ వర్క్ ఆర్ ఆప్లిక్ వర్క్ అనమాట. ఇదే వర్క్ని నేను దగ్గర ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఉషా 450లో కూడా వేసానండి. అంటే ఈ డిజైన్ కాదు, జస్ట్ ఒక బంచ్ లాంటిది అనమాట. ఓకేనా, అది వేసి నేను పెట్టాను. ఇప్పుడైతే చూడండి, నేను ఒక కిడ్ బ్యాక్ నెక్లో బోట్ రావాలి, కానీ దాన్ని కొంచెం ట్రెండీగా మార్చాలి అని చెప్పేసి వేశాను. మీకు కనిపిస్తుంది కదా బ్లూ క్లాత్, దాన్ని జస్ట్ ఏంటి అని అంటే ఎప్పుడైనా సరే నెట్ని నేను కింద పెట్టి వేయడం. ఆ నెట్ వీడియో కూడా ఫస్ట్ టైం నేను యూట్యూబ్లోనే మ్యాక్సిమం నాకు తెలిసి నేనే పెట్టానండి వీడియో. ఫస్ట్ టైము పెట్టి దాన్ని చేసిన దాని తర్వాత చాలా వీడియోస్ వచ్చినాయి అనుకోలేండి. తర్వాత వచ్చేసేసి ఇంకొకటి ఏంటి అని అంటే ఇది ప్యాచ్ వర్క్ అనమాట. ఎప్పుడు కింద పెట్టే క్లాత్ని ఇప్పుడైతే నేను పైన పెడుతున్నాను అనమాట. బహుశా దీనికి కూడా వీడియోస్ వస్తాయేమో. తర్వాత వచ్చేసేసి మీకు అక్కడ కింద ఉంది కదా బ్లూ కలర్, మీకు నేను వేలు పెట్టి చూపిస్తున్నాను కదా, అక్కడైతే బ్లూ కలర్ క్లాత్ మాత్రమే కనిపించాలి నాకు, మిగతా పార్ట్ అంతా నాకు రెడ్గా కనిపించాలన్నమాట. సో దానికోసం అని చెప్పేసేసి నేను పైన పెట్టానండి క్లాత్. ఒక వీడియో చేస్తూ ఉన్నప్పుడు నేను దాని వెనకాల చాలా వర్క్ చేస్తానండి. ఎలా వేయాలి ఏంటి మొత్తం దాని గురించి ఎక్కువ ఆలోచిస్తాను. అంటే నాకు ఇంకా వేరే ధ్యాస ఏమి ఉండదు, దాని గురించి ఆలోచిస్తాను. ఓకేనా, ఎలా వేయాలి, అవుట్పుట్ ఎలా రావాలి అని చెప్పేసేసి ఈ వీడియో చేసే ముందు కూడా నేను చాలా టెన్స్ ఫీల్ అయ్యాను అనమాట. ఎలా వేయాలి, అర్జెంట్ వర్క్ కస్టమర్కి కరెక్ట్గా ఇస్తామా అనేసి కొంచెం టెన్స్ ఫీల్ అయ్యాను. కానీ ఫైనల్గా అయితే అవుట్పుట్ అదుర్స్ అండి. ఇప్పుడు అయితే నేనైతే అది పైన పెట్టి వేసాను కదా, అట్లాగే నేను వేసానండి. చూడండి, నేను వేలుతో చూపిస్తున్నాను కదా, అట్లా అవుట్లైన్ అనేది నేను ఒకటి డ్రా చేసుకున్నానండి. మీకు కూడా ఇదే డిజైన్ మీరు ట్రై చేయాలనుకుంటే మీరు డైరెక్ట్గా నాకు వాట్సాప్ చేసినట్లయితే నేను మీకు ఈ డిజైన్కి మెయిల్ చేస్తాను. దాని డీటెయిల్స్, ప్రైస్ ఇవన్నీ మా వాళ్ళు మీతో చెప్తారండి. ఓకేనా, ఇప్పుడు అయితే దానికి వచ్చేసేసి నేను ఆ లైన్ గీయాలి. ఏంటంటే ఆ లైన్ గీయాలి, ఎలా మనం కస్టమర్కి అలా చూపించాలి, వాళ్ళకి నచ్చుద్దా లేదా, ఏదైనా సరే కలర్ కాంబినేషన్ అవనివ్వండి, ఏదైనా సరే నేను 1-2 సార్లు చెక్ చేస్తూ ఉంటాను ఎప్పుడూను. ఏంటనంటే ఈ వర్క్ను కూడా తీసుకున్న వర్క్ అయితే 4-5 డేస్ బ్యాక్ అనమాట తీసుకున్నాను నేను ఈ వర్క్ని. బట్ కాకపోతే నాకు కస్టమర్ బ్లౌజులు ఎక్కువ ఉండడం వల్ల దాన్ని టైం అడ్జస్ట్ చేసి ఫైనల్గా ఇవ్వడానికి నాకు కూడా టైం లేదు. ఫస్ట్ ఒకసారి వేస్తే ఎలా ఉంటుంది ఏంటి అని చూడడానికి కూడా నాకు అసలు టైం లేదు. ఇక ఏదైతే అది అయిపోయిందని చెప్పేసి నేను డైరెక్ట్గా కస్టమర్ బ్లౌజ్ మీదే వేశాను. వేసేటప్పుడు నేనైతే అనుకున్నాను ఏంటి అని అంటే అది లైన్ వేస్తే నాకు కొంచెం ఈజీగా ఉంటుంది, ఒక ఆబ్లిక్ వర్క్ లాగా నీట్గా వస్తుంది అని చెప్పేసి నేను ఫస్ట్ అయితే లైన్ కూడా వద్దనుకున్నాను, కానీ వేసాను. చూడండి, నేను అది మీకు చూపిస్తున్నాను కదా పైకి తీసి, అది చూడండి, అది కట్ చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేస్తున్నాను. ఇంకా ఏంటి అని అంటే చాలామంది అడిగేది ఏంటంటే ఎంత క్లాత్ పడుతుంది మేడం ఏంటి అని అడుగుతున్నారండి. ఇది నేను ఓన్లీ బ్యాక్కి మాత్రమే వేసాను అనమాట. ఓకేనా, ఇదిగోండి చూడండి, చక్కగా పక్కన కొంచెం ఇట్లా ఈ చిన్న లైన్ స్టిచ్ వేసుకోవడం వల్ల యూజ్ ఏంటి అని అంటే మనం ఎడ్జ్ వరకు కట్ చేసుకోవచ్చు అండి నీట్గా. ఓకేనా, చూడండి, నేను పెద్ద సిజర్తోనే కట్ చేసేస్తున్నా. ఓకేనా, చూడండి, పెద్ద సిజర్తోనే కట్ చేస్తున్నా. ఓకేనా, దీనివల్ల మెయిన్ యూస్ ఏంటి అని అంటే క్లాత్ అనేది అక్కడ వరకే ఉంటుంది అనమాట. ఈ మధ్యలో అది కూడా కట్ చేయొచ్చు, లాస్ట్లో కట్ చేస్తాను. డ్రాప్ షేప్ వచ్చిన తర్వాత ఎక్సెస్ని కట్ చేసేస్తాను. ఓకేనా, చూడండి, ఇట్లా ఎడ్జ్ వరకు కట్ చేసేయచ్చు. ఓకేనా, కింద పెట్టుకొని వేయడం వేరు, ఇట్లా పైన పెట్టుకొని వేస్తే కూడా చాలా నీట్గా వస్తుంది అనమాట. ఇది ప్యాచ్ ఎంబ్రాయిడరీ అండి. ఏంటంటే కొంచెం ప్యాచ్ లాగా రెడీ చేసుకో. ఓకేనా, చూడండి, ఇదిగోండి ఇట్లా. ఓకేనా, దీని మీద స్టిచ్ వచ్చింది లేదు, ఇంకొంచెం దగ్గర కట్ చేయాలి, ట్రిమ్మర్స్ పెట్టేసేసి కట్ చేసుకోవచ్చు. ఓకేనా, నేను కాకపోతే మీరు చేయాల్సింది ఏంటి అని అంటే చాలా స్లోగా చూసుకొని కట్ చేయాలండి, గబక్కన దాని మీదకి వెళ్ళకుండా. ఓకేనా, ఇది ఒక డిఫరెంట్ ఎంబ్రాయిడరీ అనమాట. మనం చాలామంది అనుకుంటాం కదా ఆప్లిక్ ఎంబ్రాయిడరీ అట్లా, ఇది అలాంటి మోడల్లో. ఓకేనా,
కాకపోతే ఏంటి అని అంటే డిజైన్ బట్టి మన క్లాత్ కింద పెట్టాలా పైన పెట్టాలా అనేది మాత్రం చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా? చూడండి, వన్ సైడ్ కట్ చేసేసాను, లెఫ్ట్ సైడ్ కట్ చేశానండి. నాకైతే ఈజీగా అయిపోద్ది, లెఫ్ట్ సైడ్ కట్ చేయడం చాలా ఈజీ అయిపోద్ది. రైట్ సైడ్ కట్ చేయాలంటే మాత్రం నాకు అసలు చాలా కష్టం అనమాట. ఎందుకనంటే నేను లెఫ్ట్ హ్యాండ్నే ఎక్కువ వాడతానండి, నాకు బాగా అలవాటు లెఫ్ట్ హ్యాండ్. కాబట్టి చూడండి ఎంత కష్టపడుతున్నానో. ఇది మాత్రం నాకు ఎన్ని సంవత్సరాలైనా సరే నాకు అట్లా మాత్రం నేను రైట్ సైడ్ మాత్రం ఫాస్ట్గా కట్ చేయలేను అనమాట. లెఫ్ట్ సైడ్ అయితే ఎంత ఫాస్ట్గా చేస్తాను, రైట్ సైడ్ నేను అంత ఫాస్ట్గా నేను చేయలేను అనమాట. చూస్తున్నారు కదా ఎంత స్లోగా రన్ చేస్తాను. అది నాకు రైట్ సైడ్తో నాకు ఉన్న ప్రాబ్లం అనమాట. ఓకేనా? ఇది స్లోగా నేను మొత్తం కట్ చేసేసి ఆ డ్రాప్ షేపు మనం లైన్ గీసుకున్నాం కదా, ఆ షేప్ని తీసుకొని వస్తానండి కరెక్ట్గా. అంటే నేను కూడాను ఆ ఎడ్జెస్కి లైన్ ఒక సింగిల్ రన్ వేసాను కాబట్టి నాకు కూడా చాలా ఈజీ అనమాట. ఇట్లా కొత్తగా మనం ట్రై చేస్తే కస్టమర్స్ కొంచెం అంటే వాళ్ళకి తెలియదండి, కస్టమర్స్కి తెలియదు. యాక్చువల్గా అయితే అసలు కస్టమర్కి తెలీదు. మనం చూపిస్తూ ఉన్నాం అనుకోండి మోడల్స్, వాళ్ళు ఓ ఇట్లాంటివి కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో ఉన్నాయా అని చెప్పేసి. అసలు నాకు బేస్ 450 ఉన్నప్పుడు కూడాను నాకు బేస్ ఏంటి అని నేను కొత్తగానే ట్రై చేసేదాన్ని. బహుశా ఒక 1 year నుంచి ఏమో కానీ నేను కొంచెం స్లోగా, ఎందుకనంటే నాకు అన్ని రకాలన్నమాట. నేను మారిపోవడం, చెన్నై నుంచి ఇక్కడ రావడం, నేను అడ్జస్ట్ అవ్వడము, అలానే ఫ్యామిలీతో అడ్జస్ట్మెంట్స్ అన్నీ అయ్యేసరికి నాకు 1 year పట్టిందనమాట. 1 year పట్టింది. సో ఆ 1 yearలో నేను అసలు ఈ బిజినెస్ గురించి కూడా నేను పెద్దగా నేను చూడడం లేదు, ఏం లేదు. కొత్తగా ఏదైనా ట్రై చేయాలి అన్నా సరే నాకు ఏంటంటే నాకు మామూలు నా పర్సనల్ వర్క్తోనే నేను చాలా బిజీ అయిపోయాను. ఇప్పుడిప్పుడే కొంచెం ఫ్రీగా ఉంటున్నాను. సో అందుకోసం అని చెప్పేసి నేను కూడా కస్టమర్స్తో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతున్నాను. అండ్ బయట కస్టమర్స్కి కూడా అంతకుముందు డిజైన్స్ వేసాను, కానీ ఎట్లా ఉంటే అట్లానే వేసి ఇచ్చేసేదాన్ని. కానీ ఇప్పుడు అయితే కొత్తగా ఇట్లా ట్రై చేయండి అని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే నాకు కొంచెం టైం ఉంది. ప్లస్ ఏంటి అని అంటే నేను ఇట్లా వేయడం వలన ఏంటి అని అంటే ఏమైనా ఫంక్షన్లోకి వచ్చినప్పుడు ఇది ఎక్కడ వేశారు ఏంటి అని వాళ్ళు అడగడము, మళ్ళీ మన షాప్కి రావడము, ఇది అయితే నాకు కొంచెం బెనిఫిట్ అయిందనమాట. ఏంటనంటే ఎప్పుడన్నా ఫ్రీ టైం ఉన్నప్పుడు నేను ఎవరికైనా కొంచెం వెరైటీగా వేసి ఏదైనా బ్లౌజ్ ఇస్తే ఇది విలేజ్ లేదు కొంచెం ఎక్కడైనా వేసి ఇచ్చినా, నేను ఫొటోస్ని షేర్ చేసిన వాట్సాప్లో, నాకు ఇది కొంచెం తెలియదు కదా, నేను పెద్దగా నాకు ఇక్కడ సర్కిల్ కూడా లేదు, నాకు అది బెనిఫిట్ అయిందనమాట. ఓహో ఇది కొంచెం కొత్తగా అనిపిస్తుంది, మనం కూడా ట్రై చేద్దామని వచ్చే కస్టమర్సే నా దగ్గర చాలామంది ఉన్నారనమాట. ఓకేనా? ఇది ఆల్మోస్ట్ అంతా కట్ చేసేసానండి. మొత్తం కట్ చేసేసి మొత్తం రెడీ చేసేసి నేను ఎంబ్రాయిడరీ అయితే స్టార్ట్ చేస్తాను. చూడండి, నీట్గా కట్ చేసేసాం కదా, మీకు కనిపిస్తుంది కదండి, ఇది ఇట్లా. ఓకేనా? ఇక్కడ మధ్యలో ఈ గ్యాప్ ఇవ్వడానికి మాత్రమే నేను పైన పెట్టుకున్నానండి. కింద పెట్టుకోవచ్చు కదా అనంటే ఏంటి అనంటే ఈ పైన పెట్టుకుంటే ఇక్కడ వరకు మాత్రమే ఉంటుంది, ఇదంతా నీట్గా కట్ అయిపోతుంది, డిజైన్ వచ్చేస్తుందండి. మనం కింద కనుక పెట్టుకున్నట్లయితే ఈ క్లాత్ని కింద కనుక పెట్టుకున్నాం అనుకోండి, అది ఏమవుతుంది అనంటే మనం ఇంకా ఫ్రేమ్ని కదిలించలేము, డిజైన్ అయిన దాకా వెయిట్ చేయాలి. అప్పటికేమవుతుంది అనంటే ఇక్కడ పక్కన ఉంది కదా డిజైన్, ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, చూపిస్తాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ డిజైన్ ఈ లైన్ పక్కన ఉన్న డిజైన్ ఉంది కదా, ఈ డిజైన్ ఆ డిజైన్ కూడా ఏమవుతుంది అంటే కింద ఉన్న బ్లూ కలర్ ఈ కలర్ ఉంది కదా ఎక్స్ట్రా ప్యాచ్ చేయడానికి పెట్టి దాని మీద పడిపోతుంది. అది ఏంటి అని అంటే వెనకాల మళ్ళీ లైనింగ్ వేస్తారు కాబట్టి చిందరవందరగా ఉంటుంది. సో దానికోసమనే నేను పైన వేసానండి. పైన వేస్తే అక్కడ వరకు ఉంటుంది, చూడ్డానికి కూడా కొంచెం చాలా నీట్గా అనిపిస్తుంది అని నాకు అనిపించింది. డైరెక్ట్గా అయితే నాకు టైం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టైం లేదు, దానివల్ల డైరెక్ట్గా నేను కస్టమర్ బ్లౌజ్ మీద మాత్రం పెట్టేసేసి వేసేద్దాం, ఉంటే ఉంది లేదంటే లేదు అనే డేర్ చేసేసాను అనమాట ఇప్పుడు. ఓకేనా? అప్పుడప్పుడు అట్లాంటివి చేస్తూ ఉండాలి కదా.
సో ఇప్పుడైతే నేను డిజైన్ వేయడం స్టార్ట్ చేసిన. కాకపోతే ఏంటి అని అంటే ఈ డిజైన్ వేసేటప్పుడు ఏంటి అని అంటే నేను ఆటోమేటిక్ పెట్టానండి. ప్రజెంట్ అయితే పెట్టాను. కాకపోతే అంటే ఫస్ట్ 2 కలర్స్ నాకు ఓకే ఈక్వల్గా ఉన్నాయి. తర్వాత 2 కలర్స్ మాత్రం కొంచెం మార్చుకోవాలన్నమాట. సో అది కూడా మీకు చూపిస్తాను, చెప్తాను చూడండి. ఇప్పుడైతే నేను డిజైన్ వేయడం స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, ఆల్మోస్ట్ ఎంబ్రాయిడరీ అయితే కంప్లీట్ అయిపోయింది. లాస్ట్లో అవుట్లైన్స్ మాత్రమే వేస్తున్నాను అనమాట. చూడండి, ఆల్మోస్ట్ ఎంబ్రాయిడరీ వేయడం మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ అవుట్లైన్స్ మాత్రమే వేస్తున్నాను. ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుంది కదా ప్యాచ్ ఎంబ్రాయిడరీ అని చెప్పాను కదా. ఇక్కడ ఇదేనండి. ఇట్లా అంటే ఇక్కడ యాక్చువల్గా మనం నెట్ పెడతాము, అట్లా పెడతాం కదా. ఇట్లాంటి ప్యాచెస్ వేసేటప్పుడు మనం పైన కనుక క్లాత్ పెడితే ఈ డిజైన్ అన్నది మళ్ళీ కింద ఉందనుకోండి, ఈ రెడ్ కలర్ క్లాత్ కింద పెట్టామనుకోండి, ఏమవుతుందంటే ఈ బ్లూ కలర్ మీద ఇది పడిపోద్ది కదా. అప్పుడు ఏంటంటే ఎక్కువ వేస్టేజ్ అయిపోతుంది క్లాత్. అండ్ ఏమో ఇంకా ఒకటి ఏంటి అంటే మందం వస్తుంది అనమాట. అంటే మళ్ళీ దాని కింద లైనింగ్ వేసి ఇట్లా మందంగా అనిపిస్తుంది కదా. అలాంటి ప్రాబ్లం ఏం లేకుండా ఇట్లా ప్యాచ్గా అనమాట మనకి ఒక ఐడియా వస్తుంది. ఓకేనా. ఇది పర్టికులర్ డిజైన్కి వేసుకోవాలంటే అది మన క్రియేటివిటీ అండి. మన ఐడియాని పట్టేసేసి మనం వేసుకోవడమేనమాట. ఓకేనా. యాక్చువల్గా ఇది వచ్చేసేసి ఎందుకు వేసాము అని అంటే మనం హ్యాండ్స్ వేయట్లేదండి. హ్యాండ్కి చూసారు కదా ఇంత పెద్ద బార్డర్ వచ్చింది. హ్యాండ్స్ వేయట్లేదు, పాపకి హ్యాండ్స్ వేయట్లేదు. దానికి కొంచెం లేటెస్ట్గా ఉండాలి అనే ఉద్దేశంతో దీన్ని వేయడం అండి. ఓకేనా. బ్యాక్ పార్ట్ అనమాట, ఫ్రంట్ బోట్ బ్యాక్ డ్రాప్ అనమాట. దీనికి ఏంటంటే పట్లంగా వచ్చేసేసి ఈ బ్లూ కలర్ అనమాట. ఓకేనా. ఆ కలర్ రత్నావళి కలర్. సో దానికి రిలేటెడ్గా ఈక్వల్గా ఉండాలి అని అనేసి మనం ఇలాగైతే డిజైన్ అయితే చేసామండి. ఏంటంటే ఇట్లా ప్యాచ్ వర్క్ అంటే మనం ఎక్కువ ఇట్లా చిన్న అవి ఎంటీ ప్లేసెస్ లేదు. మీకు కావాలంటే దీన్ని ఇంకొంచెం క్రియేటివిటీగా కూడా రెడీ చేయొచ్చండి. అది ఎలా చేయొచ్చు ఏంటి అని అనేది కూడా మన ముందు వీడియోస్లో మీకు ఖచ్చితంగా చూపిస్తానండి. ఓకేనా. చూసారు కదా మగ్గం వర్క్ స్టైల్లో వచ్చింది కదా. ఇదండి ఈరోజు మన వీడియో అయితేను. మీకు ఫైనల్గా అయితే లుక్ చూడండి. వర్క్ రన్ అవుతుంది కదా, లుక్ చూడండి ఎంత నీట్గా వస్తుంది. ఇక్కడ కూడా పడిన తర్వాత అయితే ఇంకా చాలా అంటే చాలా నీట్గా వస్తుందండి. ఇది కస్టమర్కి నేనే రిఫర్ చేశాను, ఇట్లా వేస్తే బాగుంటుంది అని అనేసి. యాక్చువల్గా మనం నెట్ వేద్దాం అనుకున్నాం, ఇక్కడ నెట్ వేద్దాం అనుకున్నాం. కానీ బట్ వెనకాల కదా చిన్నపిల్ల, వెనకాల నెట్ వేస్తే కన్వీనియంట్గా అనిపించదేమో అనేసి హాఫ్ పట్ క్లాత్ కదా. మొన్న కూడానండి టాజిల్స్ లాంటివి బోట్ నెక్లో పెట్టినప్పుడు నన్ను ఒకరు కామెంట్లో అడిగారు, నాకు గుర్తులేదు. ఆ టాజిల్కి అవి ఏంటి హ్యాంగింగ్స్ ఎంత కాస్ట్ అని. మీరు వీడియో పూర్తిగా చూసినట్లయితే తెలుస్తుందండి. అందరూ ఖచ్చితంగా వీడియోని అయితే కంపల్సరీగా పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు తెలుస్తుంది అన్నమాట. ఓకేనా. చూడండి ఫైనల్గా అయితే మన ప్యాచ్ ఎంబ్రాయిడరీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూడండి ఇదిగోండి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి. బ్యాక్ నెక్ విత్ డ్రాప్. ఇక్కడ కటింగ్ అయిపోద్ది కదా ఇది, దానికోసం అని చెప్పేసి వాళ్ళకి అర్థం కావాలనేసి ఇక్కడ కట్ చేశానండి బ్లూ క్లాత్. అప్పుడు వాళ్ళు కట్ చేసుకుంటారు అని చెప్పేసి. ఓకేనా. చూడండి చాలా నీట్గా మగ్గం వర్క్ స్టైల్లో మనం ఇట్లా చేయొచ్చండి. చాలా ఈజీగా, చాలా సింపుల్గా అనమాట. చూసారు కదా, నేను జస్ట్ ఫస్ట్ స్టార్టింగ్లో నేను దాన్ని స్టిచ్ కూడా చేయలేదండి. క్లాత్ని మాత్రమే జస్ట్ అలా పరిచాను. అంటే మనకి నెక్ లైన్ నుంచి కిందకి ఎంత డిస్టెన్స్ వస్తుంది అని చెప్పేసి మనం ప్లే చేసి చూసుకుంటాం కదా డిజైన్. అట్లా కరెక్ట్గా ఉందా లేదా 1-2 సార్లు ముందుకి వెనక్కి జరుపుకుంటూ కొంచెం స్టార్టింగ్లో మాత్రం కొంచెం స్లోగా రన్ చేశాను అది ఉన్నప్పుడు. ఎందుకంటే క్లాత్ అనేది ముడతలు పడకూడదు కదా, అందుకోసం అని చెప్పేసి స్లోగా రన్ చేశాను అనమాట. మీకు జస్ట్ క్లాత్ని మాత్రమే పరిచాను. అంటే మార్కింగ్ అనేది కరెక్ట్గా వేసుకొనేసి క్లాత్ని మాత్రం పైన పరిచి అవుట్లైన్ మాత్రం ఇచ్చుకున్నాను. తర్వాత దాన్ని బట్టి నేను కటింగ్స్ అన్నీ చేసేసుకున్నాను. ఇప్పుడు అయితే కరెక్ట్గా నాకైతే పర్ఫెక్ట్గా వచ్చేసిందండి. ఇదండి ఈరోజు మన వీడియో అయితేను. ఈ వీడియో మీ అందరికీ ఎలా అనిపించింది ఏంటి, మీరు ఇలా కొత్తగా ఏదైనా ట్రై చేసినట్లయితే నాకు వాట్సాప్లో అయితే షేర్ చేయండి. ఓకేనా. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ డిజైన్ ఎవరికైనా సరే కావాలి అని అన్నా కూడా నాకు వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి. ఈ డిజైన్ మీ ఏ ఫార్మాట్స్ అయితే
ఏ మిషన్ చెప్తే ఆ మిషన్కి నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్. బాయ్.